మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం హత్య కేసును పోలీసులు ఛేదించారు. మేనల్లుడితో అక్రమ సంబంధమే హత్యకు కారణంగా కూడా పోలీసులు తేల్చారు. అల్లుడు కొడుకు సాయంతో భర్తను చంపింది భార్య. ఇప్పటికే అల్లుడు సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్యలో మృతుడి కొడుకు భార్య పాత్ర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. తాజాగా కొడుకు తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటం గ్రామంలో ఇటీవల జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మేనమామ భార్యతో వివాహితర సంబంధం కారణంగానే మామను మేనల్లుడు సాయి హత్య చేశాడు. దీనికి మృతుడి భార్యతో పాటు కొడుకు కూడా సహకరించారు. అయితే దీన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేసినట్లుగా సమాచారం. అయితే కొందరు అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో మొదటగా అల్లుడు సాయిని అరెస్టు చేశారు. ఆ తర్వాత మరింత లోతుగా విచారించగా హత్య కేసులో తల్లితో పాటు కొడుకు పాత్ర కూడా ఉందని నిర్ధారించుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి పద్మ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విజయనగరం హత్య కేసును పోలీసులు ఛేదించినట్లుగా తెలుస్తోంది. పద్మ, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జానకి, అప్పల కృష్ణది హత్య అని పోలీసులు ఈ రోజు నిర్ధారించడంతో ఒక్కసారి గ్రామ ప్రజలంతా కూడా అవాక్కయ్యారు. హత్య చేసిన మేనల్లుడు సాయితో పాటు భార్య కొడుకు కూడా సంబంధం ఉందని గ్రామస్తుల అనుమానం కూడా నిజమైంది. హంతకులను అరెస్ట్ చేసి బొండపల్లి పోలీసులు ఈ రోజైతే మీడియా సమావేశం కూడా నిర్వహించి అనేక విషయాలను కూడా వెల్లడించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో శనివారం రాత్రి నెడుగంటి అప్పల కృష్ణ ఎవరైతే మృతుడున్నాడో కృష్ణను మేనల్లుడు నారపాటి సాయి, నిందితుడు నారపాటి సాయి మేనల్లుడు అవుతాడనమాట మృతునికి. ఆయనతో పాటు భార్య రాజు, కుమారుడు అంటే మైనర్ కాబట్టి ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు మనం, హత్య చేసినట్లు గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ కూడా మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడించారు. బిల్లల వలస సమీపంలో అప్పల కృష్ణ హత్య చేసిన సాయిని అదుపులోకి తీసుకొని అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేసి విచారణ చేయగా సాయి కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ హత్యలో కూడా భార్యకి అదే విధంగా ఎవరైతే మృతి చెందాడో అప్పల కృష్ణ యొక్క కుమారుడు కూడా పాత్ర ఉంది. అంటే వీళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్ గా ఏదైతే అప్పల కృష్ణ మృతుడు ఉన్నాడో ఆయన యొక్క మొదటి భార్యకి సంబంధించిన ఆస్తి కొంతమేర ఉంది. అది గత 2 నెలలుగా వీరి మధ్య తగాదా కూడా అవుతుంది. మొన్న అంటే సుమన్ టీవీ కూడా ఆమె మొత్తం వివరాలన్నీ వెల్లడించారు. ఆ ఆస్తిని అమ్మి క్యాష్ చేసుకుందాం, ఈయన పేరు ఉంటే కంపల్సరీగా మన పేరునైతే ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి ఎవరైతే అప్పల కృష్ణ ఉన్నాడో అప్పల కృష్ణ చనిపోతేనే ఆ ఆస్తి మనకు వస్తుంది, మనం దీంతో మనకు నచ్చిన పని చేసుకోవచ్చని భార్య రాజు, అదే విధంగా కుమారుడితో పాటు నిందితుడు సాయి, వీళ్ళు ముగ్గురు కూడా పకడ్బందీగా రాఖీ పౌర్ణమి రోజున శనివారం సాయంత్రం అనమాట ప్లాన్ చేసుకున్నారు. ఇదంతాను ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లోకి సాయి, అప్పల కృష్ణ ఇద్దరు కూడా డ్రింక్ చేయడానికి అంటే ఒక కారణం చెప్పి ప్లాన్ గా తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ భార్య కూడా ఎంత తెలివిగా యాక్ట్ చేసిందంటే హెల్త్ బాగాలేదు, అందుకు సాయి తీసుకువెళ్ళాడు. ఎందుకంటే సాయి మేనలుడు కాబట్టి హాస్పిటల్ కి ప్లేట్లెట్స్ తగ్గాయి, అందుకు తీసుకువెళ్ళాడని ఒక సీన్ క్రియేట్ చేశారు వాళ్ళైతే మాత్రం. సీన్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ సాయి ఒక్కడే అంటే హత్య చేసేసిన తర్వాత ఇంటికి వచ్చి మీ నాన్నని చంపేశాను, ఒకసారి నేను ఒక్కడిని తేలేను కాబట్టి నువ్వు కూడా సహాయం రా అని ఆ అబ్బాయి కూడా ఎవరైతే అప్పల కృష్ణ ఉన్నాడో అప్పల కృష్ణ యొక్క కొడుకుని సహాయంగా తీసుకువెళ్లి ఆ డెడ్ బాడీని బండి మీద ఎక్కించుకొని నైట్ అంతా కూడా కొంత రోడ్లు అంటే ఎవరికి కనబడకుండా కొంత మేర చీకట్లో వీళ్ళు సాహసం చేశారు, ఎలా ప్లాన్ చేయాలా ఏంటని. ఆ బండి మీద తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసరికి చెవులో బ్లడ్, అదే విధంగా అంతా కొట్టి మొహం అంతా కమిలిపోయి కూడా ఉంది. సో దీన్నంతా వీళ్ళు ఏం చేస్తారంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి అనారోగ్యం కారణంగానే నా భర్త మరణించాడు అని వీళ్ళంతా కూడా గ్రామస్తులు నమ్మించారు. కానీ కొంతమంది గ్రామస్తులకు అనుమానం వచ్చి, ఎందుకంటే అప్పల కృష్ణ భార్యకి అదే విధంగా మేనల్లుడు సాయికి అక్రమ సంబంధం ఉందని గ్రామస్తులందరికీ కూడా తెలుసు కాబట్టి పోలీసులకి 100 డైల్ చేసి ఇది సాధారణ మరణం కాదు, ప్లాన్ గా హత్య చేశారని సమాచారం అందించారు. సో సమాచారం అందుకున్న పోలీసులు ఖననం చేసిన తర్వాత మళ్ళీ బాడీని ఓపెన్ చేయించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అక్కడ కూడా బాగా మొహం కమిలిపోయి అవన్నీ ఉండడం, ఇది హత్య అని నిర్ధారణ అయిన తర్వాత సాయిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సాయిని విచారించగా అన్ని విషయాలు కూడా వెల్లడించాడు సాయి. ఇదంతా మేమంతా ప్లాన్ ప్రకారమే చేసుకున్నామని. సో నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. జానకి, రైట్ పద్మ. ఇష్యూకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి విన్నాం. ఈరోజు
మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు పిల్లల వలస జంక్షన్ దగ్గర ఒక వ్యక్తి తెచ్చాడుతుంటే ఆ వ్యక్తిని పట్టుకున్నాం. ఆ వ్యక్తి పట్టుకున్న తర్వాత ఆయన ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి కెరటం గ్రామానికి చెందిన నిడగట్టు కృష్ణని హత్య చేసినట్టు చెప్పడం జరిగింది. దీనిలో ఎవరైతే చనిపోయిన మృతుని యొక్క భార్య నిడగట్టు రాజు, అదేవిధంగా ఇంకో జోనీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారని అడగగా వారి మధ్య ఉన్న ఎవరైతే ఈ నారపాటి సాయి తర్వాత నిడగట్టు రాజు వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగా తెలియవచ్చింది. ఇదేమో 9/8 అంటే ఆగస్టు 9వ తారీఖు రాత్రి మొత్తం తీసుకెళ్ళి అక్కడ గొడవ చేసి ఆ తర్వాత ఆయన్ని రాత్రి సుమారు 10 గంటల సమయంలో చంపేసి అక్కడి నుండి బాడీని ఇంటికి తీసుకొచ్చి దాన్ని సహజమరణంగా చిత్రీకరించి వాళ్ళ కులాచారం ప్రకారం ఆ బాడీని పాతిపెట్టడం జరిగింది. దాని మీద నెక్స్ట్ రోజు మాకు అనుమానాస్పదంగా ఏదో కనిపిస్తుందని మాకు కంప్లైంట్ రాగా దాని మీద అనుమానాస్పదంగా కేసుని నమోదు చేసి సీఎం జరిగిన తర్వాత ఆ వ్యక్తి గొంతులను చంపినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దాని మీద కేసును మర్డర్ కేసుగా ఆర్డర్ చేసి దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.